ఏంటయ్యా మా ఇంటి ముందు నిలబడి భిక్ష అడగకుండా పోతున్నావు? ఈ రోజు మీ ఇంట్లో వంట బాగా లేవని మా గ్రూప్ లో మెసేజ్ వచ్చిందమ్మా. ఏమైంది అలా చూస్తున్నావు? ఈ పొలాలన్నీ చూస్తుంటే మా తాతకి చుట్టూ అలవాటు లేకపోతే బాగుండేది అనిపిస్తుంది. మీ అమ్మ కొట్టిందంట ఎందుకు? నానమ్మ ఫోన్ వైబ్రేషన్లో పెట్టి కందిరిగా దూరింది రిపేర్ చేయించాలి అని వెయ్యి తీసుకున్నా. మీ అమ్మ కొట్టిందంట ఎందుకు? నానమ్మ ఫోన్ వైబ్రేషన్లో పెట్టి కందిరిగా దూరింది రిపేర్ చేయించాలి అని వెయ్యి తీసుకున్నా. ఏంటి అలా ఉన్నావు? అమ్మ స్నానంకి వేడి నీళ్ళు పెట్టంటే చేసేది నువ్వా నేనే పెట్టుకున్నా. ఇప్పుడు వంట ఏం చేసావంటే తినేది నువ్వా నేనే చేసుకుంటుంది. స్కూల్కి మీ పేరెంట్స్ని రమ్మన్నారంట ఎందుకు? మా సార్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, డౌట్స్ ఉంటే అడగండి అంటే మీరు ఏం సబ్జెక్ట్ సార్ అన్న. అంతే.